హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు వైబ్స్ అండ్ ఇవి ఈరోజైతే మాకు ఇండియా నుంచి ఒక పార్సల్ అయితే వచ్చేసింది. ఇదైతే 20 కేజెస్ అనమాట. ఈ 20 కేజెస్ పార్సల్ మనం అమౌంట్ కట్టి తెచ్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనకైతే 1 కేజీ నుంచి 5 కేజీస్కి 1000 రూపీస్ నుంచి 1500 రూపీస్ అయితే ఛార్జ్ చేసేస్తారు. ఇలా మేమైతే మాకు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల మేము తెప్పించుకున్నాం. లేదంటే మాకు ఖచ్చితంగా దీనికి ఒక 10,000 రూపీస్ వరకు అయిపోయేదనమాట. ఎందుకంటే ఇది 20 కేజెస్ పార్సల్, ఇవి అటుకులు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను నెయ్యి తెప్పించుకుంటున్నాను, పిల్లలు ఉన్నారని చెప్పేసి. అండ్ మేము ఇంకొకటి వచ్చేసి ఇడ్లీ రవ్వ అయితే తెప్పించుకున్నాము ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ ఇడ్లీ రవ్వ అయితే అస్సలు దొరకదు. అండ్ దొరికినా ఎక్కడో కొన్ని చోట్ల దొరుకుతుంది, చాలా లావుగా ఉంటుంది, మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. సో నేనైతే ఇవి పార్సిల్ తెప్పించేసుకున్నా. నాకు సెన్సిటివ్ టీత్ ఉంది కాబట్టి నేను టూత్పేస్ట్ కూడా తెప్పించేసుకున్నా. నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఎప్పుడైనా టికెట్ బుక్ చేసుకున్నప్పుడు 30 కేజెస్ డైరెక్ట్గా బుక్ చేసుకోకుండా ఆఫర్స్ అయితే ఉంటాయి. మీరైతే ఆఫర్స్లోకి వెళ్ళి 10 కేజెస్ 15 కేజెస్ అట్లా బుక్ చేసుకుంటే మనకి కొన్ని ఆఫర్స్ కలిసి మనకైతే అమౌంట్ అయితే తగ్గుతుంది. సో మీరు డైరెక్ట్గా 30 కేజెస్కి బుక్ చేసుకోకుండా క్యాబిన్ స్క్రూ అనేది కొంచెం ఆఫర్స్ని చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.